తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. శ్రావణ మాసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం మహిళలందరం కూడాను. ప్రత్యేకించి మొదటి శ్రావణ శుక్రవారం అసలు ఏం చేయాలి, ఎలా పూజను ప్రారంభించాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ రోజంతా అసలు ఎలా గడపాలి, నియమాలంటూ ఉన్నాయా, ఖచ్చితంగా చేయాల్సిన పనులంటూ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? మొదటి శ్రావణ శుక్రవారం అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మొట్టమొదటి శ్రావణ శుక్రవారం. ఎప్పుడైనా శ్రావణ శుక్రవారాలు ఎన్ని ఉన్నప్పటికీ వరలక్ష్మి వ్రత కథలో చెప్పేదాన్ని బట్టి పౌర్ణమి ముందర ఏ శుక్రవారం వస్తుందో అదే వరలక్ష్మి వ్రతం. మిగిలిన శుక్రవారాలు మామూలు సామాన్య శుక్రవారాలే, నిత్యం చేసుకునేటటువంటి పూజలన్నీ ఆ రోజుల్లో కూడా చేసుకోవచ్చు. ఈ పౌర్ణమి ముందర వచ్చేటటువంటి శుక్రవారం ఏదైతే ఉందో ఆ రోజున ప్రదోష వేళ పూజ చేయమని అమ్మవారు చారుమతీదేవికి చెప్పినట్టుగా కథలో ఉంటుంది మనకి. కానీ మనం ఇప్పుడు పద్ధతి అన్నీ కుదరక హడావిడి అయిపోయాము, ఉదయాన్నే చేసేసుకుంటున్నాం. అంటే సాయంకాలం దాకా ఉపవాసం ఉండి చేసుకోవాలి కదా, అంత కుదరక కనుక సాయంకాలం దాకా కూడా అది ప్రదోష వేళ చేసుకునే పూజ. యాక్చువల్లీ ఉదయాన్ని కూడా చేసేసుకోవటం ఒక అలవాటుగా వచ్చేసింది. ఆచరించేది ఆచారం, అలా ఆచారంలాగా మనకు అలవాటు అయిపోయింది. అది ఆచరిస్తూ ఉన్నాం కనుక అది అలవాటు అయిపోయింది. మొదటి శుక్రవారం కొత్త పెళ్లి కూతురు ఎలా చేసుకోవాలి అంటే, ఆషాఢ మాసంలో శ్రావణం ముందర ఆషాఢం వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గర ఉండొద్దు అనేటటువంటిది. పెళ్ళయ్యాక ఎప్పుడూ కూడా మధ్యలో ఒక చిన్న వియోగం వస్తే వీళ్ళిద్దరు ఇంకా దగ్గర అవుతారు. అది యాజ్ ఏ లెక్చరర్ నేను ఇంకా బాగా చెప్పగలుగుతా. మా కాలేజీల్లో పిల్లలు అడ్మిషన్ రాగానే ముందరంతా చేరతారు. ఒక వారం రోజుల తర్వాత ఒక్కసారి ఇంటికి వెళ్ళొస్తే తర్వాత ఇంకా చాలా ఆత్మీయంగా అయిపోతారు. ఈ కాలేజ్ నాది అన్నట్టు. అప్పటిదాకా ఇల్లు అది, ఈ కాలేజ్ ఎవరిదో, నేను ఇక్కడికి వచ్చి అది మిస్ అయ్యానన్న ఫీల్ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఈ బయటికి వెళ్ళి రాగానే ఇదంతా మన కాలేజీ, మన లెక్చరర్స్, మన కరికులము, మన కోర్సు అన్నట్టుగా అయిపోతారు. అలాగే పెళ్ళికూతురు కూడా ఒక్కసారి మళ్ళీ పుట్టింటికి వెళ్ళొస్తే కాస్త ఇప్పటిదాకా అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది పోల్చుకుని ఇది నాది అనేది గ్రహించుకుంటుంది. ఇప్పుడు నా బాధ్యత ఇది అనేది గ్రహించుకుంటుంది. కనుక ఆషాఢ మాసంలో రకరకాల సైంటిఫిక్ రీజన్స్ చెప్తారు. అప్పుడు పంటలు వేస్తారు కనుక ఇద్దరు ఇలా ఉంటే సరిగా పంటలను పట్టించుకోరు, లేకపోతే ఇప్పుడు గర్భం ధరిస్తే తర్వాత ఎప్పుడు వాళ్ళకి ప్రసవం అవుతుంది, అప్పుడు కష్టం అవుతుంది అని ఇవన్నీ చెప్తారు. కానీ అసలైన కార్యక్రమం ఏంటంటే, ఒకసారి మళ్ళీ పుట్టింటికి వెళ్ళొస్తే ఆ పుట్టింటి మీద ఉన్న వ్యామోహం తగ్గి ఇక్కడ ఆత్మీయత పెరుగుతుంది. అత్తవారింట్లోనే జరుపుకోవాలండి అది. మొట్టమొదటి ఆషాఢ పట్టి అని వాళ్ళు ఏం చేస్తారంటే, వచ్చి అల్లుడికి ఒక కానుక ఇచ్చి కూతురుని తీసుకుని వెళ్తారు. ఆషాఢం వచ్చేటప్పుడు తీసుకుని వెళ్ళంగానే వీళ్ళు తర్వాత కోడలి ఇంటికి వెళ్ళి, అంటే కోడలు పుట్టింటికి వెళ్ళి అత్తగారు వీళ్ళందరూ భర్త తరపున వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయికి పూజ చేసుకునే సామాన్లన్నీ, అంటే ఈ వెండివి కానీ వాళ్ళ తాహతుని బట్టి, ఇత్తడివి కానీ వాళ్ళ తాహతుని బట్టి, ఈ పూజ అంటే కుందులు, దీపాలు, ఇలాంటివన్నీ ఏవి కావాలంటే హారతి ఇచ్చేవి, గంటలు, దేవుడి విగ్రహాలు, దేవుడి రూపు, ఇవన్నీ అంటే మహాలక్ష్మి రూపు, అవన్నీ కూడా ఇచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని మళ్ళీ వీళ్ళ ఇంటికి పిలుచుకొచ్చుకుంటారు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఆ అమ్మాయి అక్కడ అప్పటికే మంగళవారాలు మొదలైపోయి ఉంటాయి. శ్రావణ మంగళవారాలు నోచుకుంటూ ఉంటుంది అమ్మాయి అప్పటికే. కనుక అక్కడే నోచుకోవచ్చు, లేదా ఇక్కడికి వచ్చి నోచుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి మొదటి సంవత్సరం మాత్రమే అది ఆ వెసులుబాటు. తర్వాత నుంచి తన ఇల్లు ఇది కనుక ఇంట్లో ఉన్న మహాలక్ష్మిని అర్చించకుండా బయటకు వెళ్ళొద్దు. రెండో సంవత్సరం నుంచి మన ఇంట్లో మహాలక్ష్మి ఉంది కదా, మరి ఆవిడని పెట్టుకుని రోజు పూజ చేసుకుంటున్నాం కదా. కనుక ఆ మహాలక్ష్మికి ఇక్కడ అర్చన చేశాక తర్వాత బయటకు వెళ్ళి ఎన్ని ఇళ్లలో అయినా పూజ చేసుకోండి. అది పుట్టిల్లు కావచ్చు, అక్క చెల్లెలు ఇల్లు కావచ్చు, ఆడపడుచుల ఇల్లు కావచ్చు, స్నేహితుల ఇళ్ళు కావచ్చు, తన పిల్లల ఇల్లు కావచ్చు. కనుక మన ఇంట్లో మనం మొదటి సంవత్సరం మాత్రం తల్లిగారింట్లో చేసుకోవచ్చు, అత్తగారింట్లో చేసుకోవచ్చు. దీనికి ఏమీ నియమం లేదు. ఈ శ్రావణ శుక్రవారం చేసుకోవటం వల్ల ఏంటంటే, శుక్రవారం మహాలక్ష్మి పూజ కదా, అది మంగళవారాలు గౌరీ పూజ, శుక్రవారాలు మహాలక్ష్మి పూజ. ఇంటికి సిరి సంపదలు వస్తాయి. ఆ సిరి సంపదలని ఆశిస్తూ, అసలు సిరిని పూజించటమే కదా మనం చేస్తున్నాం. ఏ కావాలన్నా రావాలంటే వచ్చేది కాదు, అది కృప వల్ల వచ్చేది. కనుక ఆ కృపని కోరుకుంటూ, అమ్మవారి దయని కోరుకుంటూ, ఆ అమ్మవారి కటాక్షం కోరుకుంటూ, కటాక్షం అంటే కొనగంటి చూపులు అనమాట. కటాక్షం అంటేనే అర్థం అది. ఆవిడ ఇలా చూసినా చాలు అని, మొత్తం చూడక్కర్లా, ఇలా చూసినా చాలు అని చెప్పటం అన్నమాట. ఆ కటాక్షం కోసం తప్పనిసరిగా
ప్రతి సుమంగళి శ్రావణ శుక్రవారం నోము చేసుకోవటం, నోము అని కాదు పూజ, అది వ్రతం అని అన్నప్పటికీ అది పూజ. ఆ పూజ చేసుకోవటం ఇంటికి చాలా శుభప్రదం, శ్రేయస్కరం, మంగళప్రదం, సౌభాగ్యప్రదం. ఎందుకంటే సౌభాగ్యం కోసం పూజిస్తున్నాం. మామూలుగా ఏ దేవతకైనా పూజ చేసేటప్పుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఇన్ని అడుగుతున్నాం కదా. అభివృద్ధి అర్థం వీటన్నిటిలోనూ అభివృద్ధి కావాలి. ఇంకా అక్కర్లేనిది ఏంటి అన్నీ అడిగేస్తున్నాం. ఇంకా ఇన్ అడిషన్ టు దట్ ఇంకేవేవో కోరుకుంటూ ఉంటాం మనం, అది వేరే. అన్నీ అడిగేస్తున్నాం. ఇన్ని అడిగేస్తూ ఆ ఇంట్లో కూర్చొని పూజ చేస్తే ఆవిడకి కావాల్సింది, ఆవిడకి భక్తే కావాల్సింది. ఆ భక్తి మనం చూపిస్తూ ఎప్పటికైనా సరే భక్తే ముఖ్యం అన్నిటికంటే. చాలామంది నియమాల గురించి నైవేద్యాల గురించి అడుగుతూ ఉంటారు, కానీ అన్నిటికంటే ప్రధానమైనది భక్తి శ్రద్ధ. భక్తితో ఎంత చిన్నది సమర్పించినా ఆవిడ తీసుకుంటుంది అంటారు. ఆ చిన్నది భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తితో నాకు పత్రం పుష్పం ఫలం తోయం ఏది పెట్టినా చాలు. అంతేగాని శ్రావణ మాసం అని బోళ్ళంతా చేసుకుంటూ కూర్చొని చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కథలో మాత్రం రకరకాల ఆపూపాలు, అంటే మనం అప్పాలు అంటాం, ఇప్పుడు పప్పలు అప్పాలు అంటూ ఉంటారు. అలాంటివన్నీ చేసి దేవతకి ఇష్టం కొద్దీ నైవేద్యం పెట్టి, ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఎన్ని చేసి నైవేద్యం పెట్టినా, ఎన్ని పళ్ళు పెట్టినా, ఎన్ని పిండి వంటలు పెట్టినా, ఎన్ని మధుర పదార్థాలు పెట్టినా దేవతకి చూపు మనకే మేపు. మనమే కదా మళ్ళీ తింటున్నాం, తీసుకునేది మనమే ప్రసాదంగా. దేవత పేరు చెప్పుకుని కావలసినవన్నీ చేసుకుని చేస్తున్నాం. సాధారణంగా చాలా మందిని ఈ మధ్య నేను చూస్తున్నాను స్వయంగా, ఇవన్నీ వండటంలో ఉన్న శ్రద్ధ పూజలో ఉండట్లేదు. అప్పటికి వచ్చేసరికి అలసిపోతున్నారు. బాగా ఆర్భాటంగా అలంకరణలు అవి వంటలు, తాంబూలాలు, రిటర్న్ గిఫ్ట్స్. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అసలు మన సంస్కృతిలో ఉందా అలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది? ఇంటికి తాంబూలం ఇవ్వటం అనేది తెలుసు. ఇంటికి వచ్చిన ఇళ్ళకి పండు తాంబూలం, ఆ పండు తినేస్తారు, తాంబూలం వేసేసుకుంటారు, పెట్టుకోవటానికి పసుపు కుంకుమ, ఆ తర్వాత వీలైతే వస్త్రం, ఒక రెవకల బట్ట, ఇంకా శక్తి ఉంటే ఒక చీర, అన్నీ వాడేసేవే. అనవసరంగా రొటేషన్లో పెట్టేవో ఇంకోళ్ళకి ఇచ్చేవో ఏమీ ఉండవు. అది ఉన్నది మన పద్ధతిలో. కొత్తగా వచ్చేసి అన్నిట్లాగానే ఇది కూడా వేలం వేరీలాగా అయిపోయింది. మన శాస్త్రం ఏం చెప్తుందో అవి పాటించాలి. శాస్త్రం ఏం చెప్తుందో కనీసం అది పాటించి, భక్తి శ్రద్ధ ముఖ్యమండి. అవి రెండూ లేనిది ఏమి చేసి ప్రయోజనం లేదు. ఈ విధంగా చక్కగా ఈ శ్రావణ మాసంలో భక్తిగా శ్రద్ధగా అమ్మవారిని, ఆవిడకి ఇష్టమైన పుష్పాలన్నీ పెట్టి అలంకరించి. ఏమి ఇష్టం అమ్మ అమ్మవారికి అసలు? ఎలాంటి పుష్పాలంటే అమ్మవారు కమలాలు ఇష్టపడుతుంది, ఎప్పుడు కమలాలు ధరించి ఉంటుంది. చక్కటి సువాసననిచ్చే పువ్వులు ఇష్టపడుతుంది, వాసన లేని పువ్వు పెట్టకూడదు. చక్కటి సువాసననిచ్చే పువ్వులన్నీ ఇష్టపడుతుంది. కనుక అటువంటి మొల్లలు పొగడలు మొగలు పూల ఆ సమయంలో ప్రత్యేకంగా దొరుకుతాయి. ఊర్లలో అయితే భలే పద్మాలు, వీటన్నిటితో పూజ చేయొచ్చు. వాసన లేని పువ్వు తప్ప వాసన ఉన్న ప్రతి పువ్వుని అమ్మవారు ఇష్టపడుతుంది. ఇష్టమైనటువంటి అంటే పండ్లు, వీటిలో ఏది ఇష్టం అమ్మకి బాగా? అమ్మవారికి ఏది ఇష్టము అనేటటువంటిది భోజనం గురించి ఎప్పుడు ఎక్కడ ఏమి పెద్దగా చెప్పలేదండి. లలితా సహస్రనామంలో కూడా 4-5 అన్నాలు చెప్పారంతే. హరిద్ర, అంతకు మించి అవన్నీ మనం ఆపాదించుకున్నవే. అంతే, అవన్నీ మనం ఆపాదించుకున్నవి. అంటే ఆచారంలోకి వచ్చేసింది, కానీ ఎక్కడ బయట కనిపించింది. కరెక్ట్. లక్ష్మీ అమ్మవారికి తీపి పదార్థం, మధురం ఇష్టం అని అంటారు. ఎప్పుడైనా ఎవరికైనా మధుర పదార్థాలు పెడితే చాలా మంచిదండి. పాలతో కన్నడం వాళ్ళు సంక్రాంతికి ఒక చిన్న నోవులాంటిది నోచుకుంటూ చక్కగా అవతలి వాళ్ళకి రకరకాల మధుర పదార్థాలు పెట్టి, దాంట్లో మంచి ప్రోటీన్స్ ఫుడ్ కూడా ఉంటుంది. అన్ని రకరకాల గింజలు చక్కగా వేయించి తెల్లగా వేయిస్తారు. అవి కూడా పల్లీలు, నువ్వులు, మిశ్రి, చెరుకు ముక్కలు, పంచదార పలుకులు, ఇలాంటివన్నీ ఇచ్చి తీయగా తిను, తీయగా మాట్లాడు అంటారు. అంటే చక్కగా మాట్లాడు, మంచిగా ఉండు, అందరితో మధుర సంభాషణ, మధుర భాషణ, అంతకంటే ఏం లేదు. అందుకే అమ్మవారికి ఇష్టం, అది అమ్మవారికి ఇష్టం. అందుకని తీయగా అనే మాట, చక్కగా తీయగా మంచి తింటూ చెడ్డ మాట అనలేము, బాగుందనే అంటాం. అందుకని అలాంటివన్నీ అమ్మవారికి
ప్రత్యేకంగా మీకు చేతనైనవి. యథాశక్తి అనే మాట ప్రతి పూజలోనూ ఉంటుంది. చేత కాకుండా మా అప్పు సొప్పులు చేసి లేనిపోని కాళ్ళు చేతులు విరగొట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. ఈ యథాశక్తి ధనంలోనే కాదు, శక్తి ఓపికలో కూడా. నిజం. అది కూడా అందరూ గ్రహించుకోవాలి. ఆమెకి ఏ రంగు అంటే ఇష్టం అమ్మా? చాలా మంది రంగు చీర గురించి అలా కూడా అడుగుతూ ఉంటారు. ఏ రంగు అసలు అమ్మవారికి సూచిస్తుంది లక్ష్మీ అమ్మవారు? అసలు లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది. సృష్టి ఆదిలో 3 అండాలు ఉంటాయి. ఆ 3 అండాలలో ఒక అండం నుంచి నారాయణుడు నారాయణి బయటకు వచ్చారు. వాళ్ళు నల్లగా ఉంటారు. ఒక అండంలోంచి అంటే కవలల్లాగా వచ్చారు. రెండో అండంలో నుంచి బ్రహ్మ లక్ష్మి వచ్చారు. వీళ్ళిద్దరు ఎర్రగా ఉంటారు. ఆ మూడో అండంలో నుంచి శివుడు సరస్వతి వచ్చారు. వీళ్ళిద్దరూ తెల్లగా ఉంటారు. అంటే మనకి త్రిమూర్తులు త్రిమాతలు వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి తర్వాత అమ్మవారు వీళ్ళకి రకరకాల డ్యూటీస్ అసైన్ చేసింది. ఆ అసైన్ చేసిన దాన్ని బట్టి ఎవరి మార్గంలోకి ఎవరి జతకి వాళ్ళు వెళ్ళారు. అమ్మవారు ఎర్రగా ఉంటారు. లక్ష్మి ఎర్రగా ఉంటారు. ఎరుపంటే ఇష్టం. ఎరుపంటే ఇష్టం ఆవిడ. చక్కగా ఎర్ర వస్తువు, అందుకని ఎరుపు రంగు రోజాలు పెట్టి పూజ చేయడం కూడా ఉంటుంది అమ్మవారికి. ఎరుపు తెలుపు చాలా ఇష్టపడతారు. తెలుపు కూడా మల్లెపూలు ఆవిడకి ఇష్టం కదా. ఎరుపు తెలుపు చాలా ఇష్టపడుతుంది. ఇవి సమర్పించడం, ఇది కూడా శక్తి కొలది సమర్పించడం. అందుకని యథాశక్తి అనేది ధనం విషయంలో ఒకటి, శరీర ఆరోగ్యం విషయంలో కూడా ఒకటి. అందుకనే మీరు చతుషష్ఠోపచారాలు చేయండి, అంటే 64 ఉపచారాలు చేయండి. లేదా మంచం మీద పడుకొని కాళ్ళు చేతులు లేవలేనప్పుడు మనసులోనే, చేతులు కూడా లేవలేనప్పుడు మనసులో నమస్కారం పెట్టుకోండి. ఒకటే విలువ. లోపల ఉన్న భక్తి శ్రద్ధ మారకూడదు. చాలా బాగా చెప్పారమ్మా. నిజం, అది మారకూడదు. ఓపిక ఉంటే అన్ని సేవలు చేయండి, ఏమీ తప్పలేదు. చాలా చక్కగా మనకు కూడా ఆనందంగా ఉంటుంది. లేదా అన్ని చేయలేవు, షోడశోపచారాలు చేయండి, లేదా పంచోపచారాలు చేయండి, లేదా 3 చేయండి, లేదా 1 చేయండి. నమస్కారం. చాలా బాగా చెప్పారు. ఈ విధంగా చక్కగా ఈ శ్రావణ శుక్రవారాలు మొత్తం ఈ శ్రావణ మాసం అంతా కూడా జరుపుకోవచ్చు. సంతోషమా. నమస్కారం.